హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాము. రేపు మా స్వామి శబరికి పోతున్నాడు. అయితే అటుకుల చుడువ చేయమని చెప్పిండు. దానికోసం నేను రెడీ చేసిన అన్నీ ఏమేమిటి అనేది చూపిస్తా. ఓకే, రండి చేద్దాం. కడాయిలో ఆల్రెడీ నూనె పోసి పెట్టిన. గ్యాస్ ఆన్ చేద్దాం. నూనె వేడి కావాలి కదా. ఈలోపు ఏమేమి ఐటమ్స్ అనేది నేను చూపిస్తా. ఓకే, నూనె వేడి అయ్యే వరకు. అటుకుల చుడవకు అటుకులు అయితే తీసుకున్నా. ఇది కొంచెము ఏమంటారు జల్లెడ లెక్క పట్టుకోండి. అందులో అంతా ఏమంటారు పౌడర్ లెక్క ఉంటుంది, అంతా వెళ్ళిపోతుంది. ఆ పౌడర్ ఉంటే ఏమవుతుందంటే నూనె ఖరాబ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ పల్లీలు, పుట్నాలు, కరివేపాకు, ఎండుమిర్చి. నెక్స్ట్ అటుకులు నూనెలో వేయించినాక కారం, ఉప్పు, ధనియాల పొడి ఇట్లా మీద జల్లి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అది ఎట్లా అయిందని నేను చూపిస్తా. నెక్స్ట్ ఇదిగోండి, కడాయిలో నూనె అయితే పోసుకున్నా, గరం అవుతుంది. చలో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ నూనె అయితే గరమైంది. సన్న జలిగంట తీసుకొని అటుకులు ఎక్కువ వేయద్దు. ఇట్లా ఇందులో అటుకులు వేసి జస్ట్ నూనెలు ఇట్లా అనాలి. ఇగో ఈ విధంగా అవుతాయి. చూడు, కొన్ని కొన్ని వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే దన్నాన్ని బయటికి వెళ్తాయి నూనెలో ముంచగానే. ఇట్లా నూనెలో తీస్తున్నాం కదా, ఇది కలిపి పెట్టుకోవాలి మొత్తం 3. మనం ఇట్లా జల్లెడలా ఇట్లా కొన్ని ఇట్లా నూనె గరమైంది కదా. నూనె గరం ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఎక్కువనే ఉండాలి. ఇట్లా చేస్తే ఇక అయ్యింది కానీ మనకు కనబడుతుంది. ఇట్లా మంచిగా పువ్వులాగా వేస్తాయి. నాకు ఇవి ఇష్టము. నా పెండ్లైన కొత్తలా ఇవి ఎట్లయితాయో అని అనుకునేదాన్ని. మా ఆయన ఇట్లా వేస్తే అవుతాయి అవి అని చెప్పిండు. నార్మల్ గా ఊర్లలో పోతే అటుకుల చూడవాలి అంటే ఆ ఉన్న అటుకులే కల్పిస్తారు, పుట్నాలు, పల్లీలు వేసి. నాకు ఇట్లా తెలియదు. నా పెళ్ళైనాక మా ఆయన ఇది చేసి. రేపు మా బాబు ఎరుముడు ఉన్నది, ఇంకా కావాలని అడిగిండు. పొద్దున మళ్ళీ వాళ్ళ టిఫిన్ కి మళ్ళీ సపరేట్ అది చేసేయాలి. ఇప్పుడైతే ఇవి ఇట్లా కలుపుకున్న 3 ఏంటంటే జర తీసినప్పుడే కొంచెం ఆయిల్ లెక్క ఉంటుంది అటుకులకు. అప్పుడే ఇది వేసి కలిపేసేయాలి కొద్దిగా. మనం చేసిన కొద్ది కలుపుతూ ఉండాలి. ఇదైతే ఈయన డ్యూటే. ఇట్లాంటివన్నీ మేమేం చేయం. లాస్ట్ కలిపితే ఏమవుతుందంటే అది ఉన్నది పీల్చేసుకుంటుంది. ఆగో స్పూన్ అన్న పెట్టుకో. లాస్ట్ చేస్తే ఏమవుతుందంటే కలవదు. మళ్ళీ అంతా కారము సపరేట్, ఉప్పు సపరేట్ అయిపోతుంది. ఇట్లా చేయాలి. నూనె వేడి ఉన్నప్పుడే మంచిగా చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ చల్లగా అయింది అనుకో నూనె ఎక్కువ గుంజేస్తుంది. నూనె ఎక్కువ ఉంటది, అందుకే దులుపుతున్నా. కానీ ఇవి కొన్ని చేస్తే మంచిగా ఇన్ని అయితే. ఇవి ఎంత కిలోనా? కిలో తెచ్చి ఈ బర్కత్ మంచిగా ఇస్తాయి. చిన్న ఉన్నప్పుడు మా అమ్మ చేసేది అటుకులది చుడువ అని. డైరెక్ట్ అటుకులు పోసేస్తారు. నాకు అదే తెలుసు. పోసేసి అటుకులు వేసేసి కింద మీద అటుకుల చుడువ అంటే నాకైతే అదే తెలుస్తుండే. పెళ్ళైన కొత్తలా మా తమ్ముడు వాళ్ళంటే మా అందరూ, మా బాబాయ్ పిల్లలు, మేము పెద్ద ఫ్యామిలీ. అయితే మా నాయనమ్మ వాళ్ళు అటుకుల చూడు అని అంటే అటుకులు ఉంటాయి కదా,
ఈ పల్లీలు పుట్నాలు ఇవి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ పోసు పెట్టి అందులో ఇంత పసుపు వేసి అందులో ఇంత కొబ్బరి ముక్కలు అవి ఇవి కట్ చేసి పోసు పెట్టి ఇక మంచి ప్లేట్లో పోషిస్తుండే అటుకుల చుడువ అంటే మాకు మళ్ళీ అవే తెలుసు. ఇక ఇవి ఎట్లయితాయి ఇది ఇట్లెట్లయితాయి అని చెప్పని నా పెళ్ళైన కొత్త మా ఆయనని అడిగితే ఈయనేమో స్వీట్ హౌస్ లో చేసే టైపు నాకు ఇట్లా చూపించాడు. కాకపోతే దీనికి ఆయిల్ ఎక్కువ గుంజేస్తుంది. తినాలనుకుంటే అయితే చేయాలి. చేసుకోవాలి. తప్పదు ఇక తినాలి అన్ని టేస్టులు కావాలి అన్నట్టే ఏది కరగొద్దంటే ఎట్లయితుంది. ఏం లేదు ఆయిల్ దులిపితే తక్కువ పడుతుంది ఆయిల్ ఇట్లా వెళ్తూనే ఉంటది లాస్ట్ కూడా వెళ్తూనే ఉంటది కానీ టేస్ట్ బాగుంటది. కారం ఉప్పు వేద్దాం మధ్యలో ఇది వేస్తా పోవాలి లేకపోతే మిక్స్ కాదు. మీకు కూడా ఎవరన్నా ఇట్లా మీరు చేసుకుంటే కనుక నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అందరికి తెలిసే ఉంటది మాక్సిమము కానీ మళ్ళీ కూడా మీరు ఎవరైనా చేసుకుంటే కనుక నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. పిల్లలు అయితే మాత్రం మంచిగా పిల్లలకు కూర్చున్నప్పుడు ఇన్ని ప్లేట్లో పోసి ముంగట పెడితే పిల్లలు మంచిగా తింటారు. పిల్లలు తినేటుంటే ఇట్లా కారం ఉప్పు కలుపుకోవద్దు. పిల్లలకు కొంచెం సపరేట్ తీసి ఆ పల్లీలు పుట్నాలు కొంచెం అంత ఉప్పు వేసి అది సపరేట్ పెట్టుకోవాలి. ఇక మనం తినేదానికి కొంచెం కారము మసాలా అనేది కలుపుకోవాలి. అయినా ఇది లాస్ట్ వరకు అంతా పీల్చేస్తుంది ఏం సప్పసప్పగానే ఉంటది. ఇట్లా కారం వేసుకొని ఇది ఎప్పటికప్పుడు కలుపుకోవాలి అంటే అదంతా మంచిగా కలవడానికి ఈక్వల్గా ఉంటుంది. ఇదే నూనెలా పల్లీలు మంచిగా మీడియంగా కాల్చుకోండి మరి మాడగొట్టుకోకండి. కాలినాయి చాలు ఇవి ఇందులో వేసుకోవాలి. పుట్నాలు ఇలా ఇవి కూడా అయిపోయినాయి రెడీ అయినాయి. ఎండుమిర్చి ఇది కూడా ఇందులో వేసేద్దాం. కరివేపాకు ఇది కూడా ఇందులో వేసేద్దాం. ఈ బౌల్ కాలుతుంది. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా కొద్దిగా కింద మీద ఇట్లా కలుపుకున్నాం. అన్నీ కలవాలి కదా పల్లీలు పుట్నాలు కలమాకు ఎండుమిర్చి. ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేద్దాం. మిన్న వేస్తే మంచి పట్టుకుంటుంది. కొంచెం కట్టమిట ఓ 3 చెంచాలు ఇప్పుడు గంటతోటి కింద మీద కలుపుదాం. అన్నీ కలిసినాయి. మళ్ళీ కూడా కొద్దిగా అటుకుల చుడువ రెడీ. కిలో అటుకులకి ఇదిగోండి మంచిగా గిన్నె అయిపోయినాయి. ముందే చెప్తున్నాము మమ్మల్ని అయితే తిట్టుకోవద్దు. ఆయిల్ అయితే మాత్రం అవుతుంది. ఆయిల్ కాలుతుంది ఎందుకంటే ఆయిల్ లోనే అవి మంచిగా మరుగుతాయి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే ఖర్చు అవుతుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది. ఇది అయితే మా కొడుకు రేపటికి కానీ ఫస్ట్ చెప్తున్నా ఆయిల్ వేడైనాక పల్లీలు పుట్నాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవి ఫస్ట్ వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత అటుకులు వేయించండి. ఎందుకంటే నూనెలో పిండి మాదిరిగా వస్తుంది అటుకులు. ఈ రోజు కొద్దిగా అదొకటి మిస్టేక్ అయింది. మేము చాలా రోజుల తర్వాత చేసినాము. స్టార్టింగ్ నూనె గరం అయిపోయింది కదా అని చెప్పి మా ఆయన ఏం చేసిండే అటుకులు వేసేసిండు. అది కూడా ఏం పొరపాటు ఏం లేదు. అంత కాదంటే పక్కకు కొంచెం నూనెలా వేయించుకోవచ్చు. మీరేం చేయండి అంటే మంచిగా నూనె గరం కాగానే ఫస్ట్ అయితే అటుకులు పల్లీలు పుట్నాలు కరివేపాకు ఎండుమిర్చి అవి ఫస్ట్ మంచిగా తీసి పక్కకు పెట్టుకున్నాక ఇక మిగతా వేడైన నూనెల అటుకులు మంచిగా వేయించేసుకోండి. అట్లా ఓకేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీ శారదా టాక్స్.